ఇదేంటండి? ఇదేనండి నైట్ ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండి. దీంట్లో ఏమీ లేదు. ఇడ్లీ రవ్వ బాగా కడిగేసి వేసేసి అందులో ఉద్దిబ్యాళ్ళు, నానబెట్టిన ఉద్దిబ్యాళ్ళు గ్రైండ్ చేసి వేసేసి ఆ తర్వాత దాంట్లో కొంచెం వైట్ రైస్ మిక్స్ చేసి మిక్సీకి వేసేసి అది దీంట్లో మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. అది ఇప్పుడు మెత్తటి తెల్లటి ఇడ్లీని చిటికేడు వంట సోడా కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. వేసి కలిపి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూసుకుందాం. మా ఇంట్లో అయితే ఇడ్లీలోకి చట్నీ ఇట్లానే తయారు చేస్తారండి. వేయించిన శనగిత్తనాలు, వేయించిన పచ్చిమిర్చి, వేయించిన టమోటా, కొంచెం టామరిండ్ అంటే చింతపండు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేసేస్తారు. చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు ఇడ్లీ ఇలాగేనండి. ఇడ్లీ వేసే ముందు పాత్రల్ని ఇలా నూనెతో అద్ది పాత్రల మీద ఆయిల్ పెట్టడం వల్ల ఇడ్లీ కరుసుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా వేసి రెడీ చేసుకొని నీళ్లు వేసి వేడి చేస్తున్న పాత్రలోకి ఇడ్లీలు పాత్రని ఇట్లా పెట్టేసి మన మెత్తటి మల్లెపువ్వు లాంటి ఇడ్లీ రెడీ. చూడండి, మెత్తగా మల్లెపువ్వు లాగా ఎలా ఉన్నదో చూడండి. ఒక చేత్తో ఇట్లా తునిగితే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.